ఏపీలో బయటపడ్డ 50 టన్నుల బంగారు గని. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందా? భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే సువర్ణ అధ్యాయానికి తెరలేవబోతోందా? జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ గురించి సంచలన విషయాలు. దేశ గోల్డ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ మార్క్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయం ఇప్పుడు ఏపీలో మొదలు కాబోతోంది. రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యంత కీలకమైన అలాగే అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున లభ్యమైన అపారమైన బంగారు నిల్వలే ఇందుకు ప్రధాన కారణమని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం జరిపిన ప్రాథమిక పరిశోధనలు అంచనాల ప్రకారం ఒక్క కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలోనే సుమారు 50 టన్నుల వరకు అత్యంత విలువైన బంగారు నిల్వలు ఉండే అవకాశం ఉందని అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ అద్భుతమైన మైలురాయి ఆధారంగానే రాబోయే కొన్నేళ్లలో దేశంలోనే అత్యధికంగా స్వచ్ఛమైన బంగారాన్ని సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి జొన్నగిరిలోని ఈ బంగారు భాండాగారం ఎంత పెద్దది? ఏపీకి ఇది ఎంత మేర లాభం చేకూర్చబోతోంది? ముఖ్యంగా భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బంగారు ఉత్పత్తిలో మాత్రం దేశం వెనకబడి ఉంది. ప్రతి ఏడాది 100 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ప్రారంభమవుతున్న తొలి పెద్ద బంగారు గనిగా జొన్నగిరి ప్రాజెక్టు గుర్తింపు పొందింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. భవిష్యత్తులో ఈ నిల్వలు 50 టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అన్వేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతానికి దాదాపు 13,000 కిలోల బంగారు నిల్వలను ధృవీకరించారు. మొత్తం లీజ్ ప్రాంతంలో 50,000 కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ గనిలో బంగారం వెలికితీత కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. టన్ను మట్టిని తవ్వి ప్రాసెస్ చేస్తే సగటున 1 గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్, క్రషింగ్, కార్బన్ ఇన్ లీచ్ వంటి ఆధునిక సాంకేతికతతో ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికితీనున్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 800 టన్నులకు పైగా బంగారం దిగుమతవుతోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరి ప్రాజెక్టు దేశీయ బంగారం ఉత్పత్తికి కొత్త ఊపు ఇవ్వనుంది. ప్రారంభ దశలో ఏడాదికి 750 కిలోల నుంచి 1000 కిలోల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ గనికి ఉందని అంచనా. రాబోయే 15 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జొన్నగిరితోనే ప్రభుత్వం ఆగిపోవడం లేదు. రాష్ట్రంలో మరో 4 గోల్డ్ బ్లాక్లను వేలానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. బంగారం అన్వేషణ, తవ్వకాల రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ను గోల్డ్ మైనింగ్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయమైన ఆదాయం రానుంది. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ధరల ఆధారంగా గోల్డ్ ఉత్పత్తిపై 4% రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి లభించనుంది. దీంతో ఖనిజ సంపద ద్వారా ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి. ఒకప్పుడు వజ్రాల గన్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాయలసీమ ఇప్పుడు బంగారం గన్లతో మరోసారి దేశ దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల రాష్ట్రంగానే కాదు, దేశ బంగారు భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుత 2026 దేశీయ మార్కెట్ ధరలను బట్టి లెక్కిస్తే ఏపీలో లభించిన ఈ 50 టన్నుల బంగారు నిల్వల విలువైతే సుమారు 7,500 కోట్ల నుండి 9,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి ఈ విలువలో మార్పులు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది దేశీయంగా లభించిన ఒక అత్యంత విలువైన ఖనిజ సంపద అనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రతి సంవత్సరం మన దేశంలో 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా దేశీయంగా ఉత్పత్తి మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. 2000వ సంవత్సరంలో కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ బంగారు గన్లను మూసివేసినప్పటి నుండి దేశంలో స్వదేశీ ఉత్పత్తి పడిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హుట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే దేశంలో చురుగ్గా ఉన్న ఏకైక ప్రధాన ఉత్పత్తిదారు. ఇది ఏటా కేవలం 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. ఇక మన అవసరాలకు ఉత్పత్తికి మధ్య కొండంత వ్యత్యాసం ఉండడం వల్ల భారతదేశం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుండి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, విదేశీ మార్క నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశీయ అవసరాలకు దిగుమతులకు మధ్య ఉన్న ఈ భారీ అంతరాన్ని పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ జొన్నగిరి బంగారు ప్రాజెక్టును ప్రారంభించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటి భారీ స్థాయి ప్రైవేటు బంగారు తవ్వకం ప్రాజెక్టుగా ఇది రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు 400 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తోంది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఓపెన్ పిట్ గని ద్వారా రాబోయే 15 సంవత్సరాల పాటు పూర్తి సామర్థ్యంతో ఏటా 1000 కిలోగ్రాముల వరకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వదేశంలోనే ఏడాదికి 1 టన్నుకు పైగా అదనపు బంగారం ఉత్పత్తి కావడం వల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే అవసరం క్రమంగా తగ్గుతోంది. బంగారు దిగుమతుల కోసం బయటకు వెళ్లే దేశీయ సంపద ఆదా అయ్యి రూపాయి విలువ బలోపేతం కావడానికి దోహదపడుతుంది. ఈ మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతంలో వందలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మైనింగ్ రాయల్టీలు, పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన ఈ 50 టన్నుల బంగారు నిల్వలు కేవలం నవ్యాంధ్ర ప్రగతికే కాకుండా యావత్ భారతదేశ ఆర్థిక స్వావలంబనకు, బంగారు భవిష్యత్తుకు సరికొత్త బాటలు వేయనున్నాయి.